వస్తుందా? హాయ్, దిస్ ఈజ్ కొత్త నాగరాజు. వెల్కమ్ టు Q10 న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఔరవాని గ్రామంలో మనం జక్కల పరమేష్ గారితో ఉన్నాం. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు. ఆయన గతంలో ఉప సర్పంచ్గా కూడా పనిచేశారు. మరి ఆయన హయాంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, రేపు స్థానిక సంస్థలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉన్న విషయాలు కూడా ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే పరమేష్ గారు. నమస్తే అండి. మీరు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు? గత 15 సంవత్సరాలకెళ్ళి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాం మేము. నాకు ఓటు హక్కు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలోనే చేస్తున్నాం ఇప్పటికైనా. సో మరి కాంగ్రెస్ పార్టీలో 15 ఏళ్ళకి పని చేస్తున్నట్టున్నారు. సో కాంగ్రెస్ పార్టీ కూడా నీకు సరైన గుర్తింపు అనేది ఇస్తుందా? కాంగ్రెస్ పార్టీ మనగిట మీనాక్షి నటరాజు వచ్చినా కూడా, మా రేవంత్ రెడ్డి వచ్చినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైనా సీనియారిటీ బట్టి మనం ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి. సీనియారిటీ బట్టి గత 10-15 ఏళ్ళకెళ్ళి కష్టపడ్డ వాళ్ళకి టికెట్ ఇవ్వాలని కూడా అధిష్టానం గిట్ట అంటుంది. కంపల్సరీ మాకే టికెట్ ఇస్తుంది. ఓకే, రైట్. మీరు గతంలో ఈ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా పదవులు చేపట్టిరా? నేను కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్గా చేసిన. ఓకే. ఇంతకుముందు మాజీ ఉప సర్పంచ్గా ఉన్నా. 2018లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా మాకు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఉప సర్పంచ్గా చేసిన. కాంగ్రెస్ గిట్ట సర్పంచ్ గిట్ట కాంగ్రెస్ ఉండే కానీ మళ్ళీ అందువల్ల ఆయన టీఆర్ఎస్కి వెళ్ళిండు. మధ్యలో ఎమ్మెల్యే గారు ఉండే ఆయన టీఆర్ఎస్కి వెళ్తే కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్లో కంటిన్యూ. మేము కాంగ్రెస్లో కంటిన్యూ ఉన్నాం. ఓకే, మరి గత 10 ఏళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ పాలించింది. సో ఆ బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ళలో మీకు పార్టీ మారమని ఏమైనా మీపై ఒత్తిళ్ళు వచ్చినాయా? పార్టీ మారమని ఒత్తిళ్ళు వచ్చినాయి. అప్పుడు కంపల్సరీ ఏంటంటే మా సర్పంచ్ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ మారినప్పుడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు అక్కడ మా గతం నగరికల్ నియోజకవర్గం చిరుమర్తి లింగయ్య గారు మారినప్పుడు అప్పుడు గిట్ట పార్టీ మారాలని ఒత్తిడి వచ్చినా కూడా మా కాడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి గతం ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి అనే రాజగోపాల్ రెడ్డి గారు గిట్ట అనే సార్ గిట్ట ఏంటంటే మాకు వాళ్ళని చూసి మేము ఎప్పుడైనా కానీ ఇక్కడ దగ్గర మా సొంతం పక్కన బ్రాహ్మణవేలి అలా ఉంటుంది సొంతం ఊరు సారి, మేము ఎప్పటికైనా కానీ కోమటిరెడ్డి వాళ్ళని చూసుకొని అదే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే ఏది ఉన్నా ఆపదున్నా సాపదున్నా మాకు వచ్చి ఆదుకునేటోళ్ళు ఉన్నారంటే కోమటిరెడ్డి వాళ్ళు కాబట్టి ఏదైనా మంచి అని చేయడానికి చూసుకున్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్, రాజగోపాల్ రెడ్డి సార్ ఉన్నారని మేము వాళ్ళని చూసుకొని అయినా కూడా గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ఉన్నా ఏది ఇబ్బందులు వచ్చినా పార్టీ మారని ఒత్తిడి వచ్చినా కూడా మేము అదే కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ని చూసుకొని ఇక్కడ పార్టీలో కొనసాగినాం. ఓకే, మరి ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించారు. సో ఈ 10 ఏళ్ల కాలంలో ఎలాంటి డెవలప్మెంట్ చేసిరు, అసలు డెవలప్మెంట్ చేసిరా చేయలేదా, మీరేమంటారు? టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళ అంటే లాస్ట్ 5 ఇయర్స్లో డెవలప్మెంట్ చేసింది, చేయలేదేమంటలేము కానీ సరే మేము కూడా ఉప సర్పంచ్గా ఉన్నాం, నిధులు ఇచ్చింది కానీ బాగా అప్పుల పాలు చేసి గత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంత ముందుకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2009 ఆయన ఉన్నప్పుడు 70,000 బడ్జెట్ నిలువు బడ్జెట్ ఉంచిపోయాడు. తెలంగాణ రాష్ట్రంలో నిలువు బడ్జెట్ 70,000 కోట్లు ఇచ్చిపోయాడు. ఈయన వచ్చిన 10 సంవత్సరాలల్లో 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయి ఇప్పుడు 7 లక్షల కోట్లు అప్పు చేసి 11 రూపాయలకు వడ్డీ లెక్క తెచ్చిందంట. ఆ చేసి ఆ 11 రూపాయల వడ్డీ తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులోపాలు చేసి, సరే ఆయన అప్పులోపాలు చేసి ఓన్లీ ఒక రైతు బంధు తప్ప ఆయన చేసింది ఏంది, ఒక రైతు బంధు అని పేరు చెప్పి ఆ కాళేశ్వరం అనే పెట్టిన లక్షల కోట్లు తిన్నాడు. అది ఏమో తిన్నా పోయినా ఉన్నాడు. 7 లక్షల కోట్లు అప్పు చేసినా ఆ కాళేశ్వరం కూలిపోయినట్టు అది అయిపోయింది. దాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఇంత అప్పులపాలు చేసింది. మంచి ఏమంటారు తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణను తీసుకొచ్చి ఏదో కేసీఆర్ చేతిలో పెడితే ఆ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చి ఇట్లా అప్పులపాలు చేసిపోయింది. చేసినా కూడా ఇక గత ప్రభుత్వానికంటే ఆయన అప్పులపాలు చేసి మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ రావాలని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జనం మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. అంటే బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారంలో అవకాశం ఇచ్చారంటారా? 100% ఫెయిల్ అయింది కాబట్టి అప్పులపాలు చేసిండు. రేపు మన పిల్లలకు మన భవిష్యత్తులో ఏది ఉన్నా కూడా ఈ తెలంగాణ ఇచ్చిన తెలంగాణని వీళ్ళు లక్షల కోట్లు సంపాదించరు. ఆ కుటుంబ పాలనలోకి వెళ్ళి మనం బయటపడాలి. ఈ మన అంతా అప్పులపాలు చేసిన కేసీఆర్ అని అందుకనే మనం కాంగ్రెస్కు మళ్ళీ ఓటు వేసుకుంటే మళ్ళీ గతంలో అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా జరిగిందో మళ్ళీ రేపు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే మనం మంచి బతుకు బాగుపడుతుందని అనుకొని మన కాంగ్రెస్ గవర్నమెంట్లకు తీసుకొచ్చారు. సో పరమేష్ గారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది. సో ఈ 6 గ్యారంటీలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతుంది. ఈ 17 నెలల కాలంలో ఏ మేరకు 6 గ్యారంటీలు అమలు చేసిందని మీరు భావిస్తారు? కాంగ్రెస్ పార్టీ 17 నెలలు అయింది వచ్చి, కానీ 17 నెలలలో ఆడికి 6 గ్యారంటీలలో ఇప్పుడు ఉచిత బస్సు అని పెట్టి అది ఆల్రెడీ అయింది. రేషన్ కార్డులు ఇస్తూనే ఉన్నారు. రేపు 1 తారీఖు అందరికి ఆల్రెడీ మాకు రేషన్ కార్డులు లేని వాళ్ళు 10 ఏళ్ళకెళ్ళి కేసీఆర్ ఇలే ఏడ ఇచ్చిండు. 10 ఏళ్ళకెళ్ళి ఒక రేషన్ కార్డు ఇలే 192 మంది మా విలేజ్లో 1600 మంది 192 మందికి మన పేర్లు వచ్చినాయి రేషన్ కార్డులు ఇస్తానికి. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేస్తున్నాం. ఉచిత కరెంటు వచ్చింది.
ఫ్రీ బస్ పెట్టినాం. ఫ్రీ బస్ ఎంతో మేలు అవుతుంది మంచిగాను. ఓకే. ఉచిత కరెంటు ఆల్రెడీ ఇచ్చేసినాం. ఇక చిన్న చిన్నగా 17 అంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడు, కొత్తగా వచ్చినప్పుడు తెలంగాణ కొత్తగా వచ్చి సీట్లో కూర్చొని ఇప్పుడే ఇప్పుడే మేము చదువుకుంటున్నాం, ఇప్పుడే పోతున్నాను. ఆయన 5 ఏళ్ళు మొత్తం పసిగుడ్డు ప్రభుత్వం అని చెప్పి ఇప్పుడైనా పసిగుడ్డు ప్రభుత్వం మాకు ఇప్పుడే వచ్చిన 5 ఏళ్ళు అని చేసి లాస్ట్ 5 ఏళ్ళల్లో 7 లక్షల కోట్లు అప్పు చేసి లక్షల కోట్లు సంపాదించుకోలేదా? 15 నెలలలో మా రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుంది. మా కాంగ్రెస్ పార్టీ కూడా మంచిగా చేస్తుంది. ఒక సంవత్సరం 2 ఏళ్ళల్లో కాంగ్రెస్ మంచి పనులు చేస్తుంది. ఇంకా సో 2 లక్షల రుణమాఫీ. సో ఈ 2 లక్షల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తారు. సో దాని పరిస్థితి ఏమంటారు? 2 లక్షల రుణమాఫీ ఫెయిల్ అయిందని అంటే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ 2 లక్షలు చేస్తుంది. 2 లక్షల వరకు కొంతమందికి అయ్యింది, మొత్తం కాలేదని లేదు, అయ్యింది. ఇప్పుడు ఆయన చేసిన పుణ్యమే, కేసీఆర్ చేసిపోయిన పుణ్యం ఇది. ఆయన లక్షల కోట్లు అప్పు చేస్తే ఇప్పుడు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఈ అప్పు చేసి ఆ వడ్డీలు కట్టలేక ఏమంటారు, నెలకు 3,000 కోట్లు చిల్లర ఉన్నాయంట. మనం ఉండవు 3,000 కోట్లు ఆ వడ్డీలు కట్టుకొని గవర్నమెంట్ నడిపించుకుంటూ చిన్నగా అన్ని పనులు చేసుకుంటూ వస్తుండు. కంపల్సరీ మళ్ళీ కాంగ్రెసే వస్తుంది. ఇంకా 10 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా మళ్ళీ చిన్నగానైనా కూడా ఏదైనా కూడా మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. మంచిగా కాంగ్రెస్ గవర్నమెంటే మళ్ళీ రేపు కూడా నిలుస్తుంది. సో 6 గ్యారెంటీలలో లేనటువంటి సన్నబియ్యం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. సో రేపు స్థానిక సంస్థల్లో పోటీ చేయ అభ్యర్థులకు ఇది ఏ మేరకు పనిచేస్తుంది? మైలేజ్ పెరిగిందంటారు కాంగ్రెస్ది? 100% రేపు జరగబోయే సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఈ ఎలక్షన్ల కాంగ్రెసే మన రాష్ట్రాలు మంచిగా సన్నబియ్యం పథకం మేలు చేసిందంటారు. సన్నబియ్యం పథకం మేలు చేసినట్టే. ఇప్పుడు 100% ఇప్పుడు 3 నెలల గిట్ట ఒకేసారి ఇస్తుండు సన్నబియ్యం వస్తున్నాయట. ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు ఒకేసారి ఇస్తుంటుండు. సన్నబియ్యం అనేది మామూలుగా మా విలేజ్లలోనే, మా ఔరవాన్ విలేజ్లోనే చెప్తాం, ఎంతోమంది కంట్రోల్ బియ్యం తెచ్చుకొని తినలేక ఎంతో అమ్ముకున్న పరిస్థితి. ఆ బియ్యం తెచ్చుకొని రూపాయకు 7 రూపాయలు 6 రూపాయలు ఆలువలీలో దొంగసాటు అమ్ముకొని మళ్ళీ తింటాను కానీ ఉండేటువంటి అసలు సన్నబియ్యం ఇచ్చి రోజు రేవంత్ రెడ్డి గారికి 100% పాస్ అయింది. ఇప్పుడు ఆ సన్నబియ్యం వల్ల ఇంకా మేలు జరిగింది మంచిగా. ఓకే, రైట్. మరి మీరు రేపు వచ్చే స్థానిక సంస్థలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? రేపు సర్పంచ్గా నేనే పోటీ చేసిన. నేను గత 15 సంవత్సరాలకి వెళ్ళి సీనియర్గా ఉన్నా. ఉప సర్పంచ్ చేసిన టీఆర్ఎస్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అతడ కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా ఎమ్మెల్యేలు ఒత్తిడి చేసినా ఏం చేయకుండా కూడా కాంగ్రెస్లో ఉన్న ఔరవాన్ గ్రామాన్ని ప్రజలను కాపాడుకుంటూ మంచి చెడులు చూసుకుంటూ ఇప్పటిదాకున్నా. రేపు మళ్ళీ నేనే సర్పంచ్గా పోటీ చేస్తున్నా. మళ్ళీ అధిష్టానం అయినా కూడా రేపున్న మా కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ మా వేముల వీరేశం అన్న గిట్ట కానీ మా సీనియారిటీకి మా టికెట్ ఇస్తాడు. మా మండల పార్టీ అధ్యక్షుడు బతులు ఉషన్న గిట్ట ఉన్నాడు. మాకు ఏదైనా ఆపదున్నా సాపదున్నా మా మండల పార్టీ కానీ మా మినిస్టర్ గారే కానీ మా రాజగోపాల్ రెడ్డి కానీ మా ఎమ్మెల్యే వేముల వీరేశం గారే కానీ దృష్టి తీసుకుపోతే మంచిగానే చేస్తారు. మాకు ఏదున్నా కూడా ఆపద అయినా సాపద అయినా వాళ్ళే సీనియర్ నాయకులకే ఇస్తారు. రేపు మన ఉప సర్పంచ్ చేసినా మళ్ళీ నాకే టికెట్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మీ గ్రామ ప్రజలు కావచ్చు, నీకు ఉప సర్పంచ్గా అవకాశం ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? మీరు ఆ పదవికి న్యాయం చేసిరంటారా? 5 ఏళ్ళల్లో న్యాయం చేసినాం. అంటే ఉప సర్పంచ్ ఉన్న కూడా నేను కూడా మాకేమైందంటే మా కోమటిరెడ్డి వెంకరెడ్డి భువనగిరికి ఎంపీగా చేసిండు. ఓకే. సరే మాకు ఎమ్మెల్యే మారిపోయినా ఎమ్మెల్యే లింగయ్య గారు మా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే కాంగ్రెస్లో గెలిచిండు, టీఆర్ఎస్ పోయిండు. మాకు ఎందుకంటే మా అదృష్టం ఏంటంటే మాకు మళ్ళీ ఎంపీగా భువనగిరికి వచ్చి మా వెంకరెడ్డి సార్ గెలవడం వల్ల ఎంపీ గారు నిధులు తీసుకొచ్చి ఆ 5 ఏళ్ళల్లో నేను ఉప సర్పంచ్ ఉన్నా సార్ ఎంపీగా అయ్యిండు. ఓకే. మంచిగా ఆ నిధులు నేను ఈడ ఒక 20-30 లక్షలు పెట్టి లైట్లే కానీ అప్పుడు ఎంపీ గారి కోట కింద ఒక 20-30 లక్షలు 40 లక్షల దాకా సీసీ రోడ్లే కానీ ఎంపీ గారి కోట కింద చాలా తెచ్చి ఎన్ఆర్జీ సార్తో కొట్లాడి 60-70 లక్షల కోటి రూపాయల వర్కులు తీసుకొచ్చి మా ఔరవాన్ విలేజ్ డెవలప్మెంట్ చేసిన. అందుకనే దానివల్లనే మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గిట్ట ఇప్పటికైనా మాకు రుణం తీసుకునేది. ఎందుకంటే మా వెంకరెడ్డి సార్ మాకు అప్పుడైనా మేలు చేసిన. ఇప్పుడు మాకు మినిస్టర్ ఉన్నా కూడా మాకు ఏదైనా కూడా అందుబాటులో ఉండేది కూడా మా కోమటిరెడ్డి వెంకరెడ్డి సారే. ఓకే, ఫైనల్గా చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికలు అన్నప్పుడు చాలామంది పోటీ చేసే అవకాశం ఉంటుంది. సో పరమేష్ గారికే ప్రజలు ఎందుకు ఓటు వేయాలంటే మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? ఇక పరమేష్ గారికి ఓటు ఎందుకు వేయాలంటే నేను గత 15 సంవత్సరాలకి ఔరవాన్ ప్రజలకు మేలు చేస్తున్నా, మంచిగా తిరుగుతున్నా. ప్రతి ఒక్కరికి ఆపద ఉన్న ప్రతి ఒక్క కళ్యాణ లక్ష్మి అయినా ఇంద్రమ్మ ఇప్పుడు ఇల్లే కానీ ఏమైనా కమిటీ జరిగినా పింఛనే కానీ రేషన్ కార్డు ఆధార్ కార్డులే కానీ ఏదైనా కావాలంటారు. ప్రతి ఒక్కరు ఏదైనా వచ్చినా ఆపదని వచ్చినా కూడా పోయి ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఏదన్నా హాస్పిటల్ ఏమైనా పని ఉన్నా కూడా ఏదైనా ఉన్నా కూడా మా ఎమ్మెల్యే గారి కాడికి పోతాం. మా వీరేశం అన్న కాడ. మీరు ఇక్కడ విలేజ్లోనే ఉంటారా? నేను ఔరవాన్ విలేజ్లోనే ఉంటా. మేము గత పుట్టినకాంచి ఔరవాన్ విలేజ్లో ఉంటా. ఇక ఉన్నా కూడా ఏదైనా ఉన్నా కూడా మా వీరేశం అన్న కాడికైనా పోయి ఏదైనా హాస్పిటల్లో ఏదైనా కూడా ఎమర్జెన్సీ మాట్లాడుకొని ఎల్ఓసి ఉన్నా ఏది ఉన్నా కూడా ప్రతి ఒక్కరు ఇంటికి పోయి ఏదైనా అయిందంటే వస్తాం, మనం పోయి చేపిస్తాం.
మంచిగా చేస్తుంది కాబట్టి నన్ను ఆచరిస్తారు, రేపు మళ్ళీ గెలిపిస్తారని. ప్రజలు మద్దతు ఇస్తున్నారు ఖచ్చితంగా. 100% మద్దతు ఇస్తారు. పరమేష్ గారిని మేము సర్పంచ్గా చూడొచ్చా? 100% చూస్తారు. మీరే మళ్ళీ ఈ 2-3 నెలల్లో పెడతాంటారు మా రేవంత్ అన్న. కాంగ్రెస్ మళ్ళీ మీరే వస్తారు, మరి కంపల్సరీ 100% మళ్ళీ మనమే సర్పంచ్ గెలుస్తాం. ఓకే, నీ ప్రజలు నాకు 5 ఏళ్ళు ఉప సర్పంచ్కి అవకాశం ఇచ్చారు. ఆ 5 ఏళ్ళు కూడా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో, రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో, కాంగ్రెస్ పార్టీతో సహకారంతో, వేముల వీరేశ గారితో వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని నా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాను. సో సర్పంచ్గా అవకాశం ఇస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు నాకు ఆదరిస్తారని చెప్తున్నారు. సో ఖచ్చితంగా పరమేష్ గారు మీరు ఖచ్చితంగా సర్పంచ్ మీ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని Q10 న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ధన్యవాదాలు. ఓకే అండి, ధన్యవాదాలు.